హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బొరుగుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. బొరుగుల మిక్చర్ ఈవినింగ్ స్నాక్కి మనకు 5 మినిట్స్లో తయారైపోతుంది ఈజీగా. ఇక ప్రాసెస్లోకి వెళ్తే మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల అయితే మనకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వేసి చూడండి, టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత పెద్ద కప్ అయితే బొరుగులు తీసుకోవాలి. తీసుకుని అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆల్రెడీ నా బొరుగులు అనేది క్రిస్పీగా ఉన్నాయి. ఒకవేళ మీ బొరుగులు క్రిస్పీగా లేనట్లయితే గిన్నెలో ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు బొరుగు అనేది క్రిస్పీగా అయిందా లేదని తెలవడం కోసం అయితే ఒక బొరుగును తీసుకొచ్చి తుంచుకొని చూసుకోవాలి. ఇలా స్మాష్ అయితే మనకు బొరుగుల మిక్చర్ అనేది తయారైపోయింది. మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.